కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే వివి జయనాగేశ్వరరెడ్డి ఆదేశాల ప్రకారం స్థానిక ఉపర శ్మశాన వాటికను రెవెన్యూ అధికారులు పరిశీలించి సర్వే చేయించి వారి హద్దులు వేశారు. ఇక ఇందులో 3 ఎకరాలు ఉండడంతో ఉపర సంఘం అధ్యక్షులు బసరకోడు వీరేంద్ర ఆధ్వర్యంలో కుల పెద్దలు మరియు యువకులు ఉపర శ్మశాన వాటికను కాంపౌండ్ వాల్ భూమి పూజ నిర్వహించారు. అనంతరం బసరకోడు వీరేంద్ర మాట్లాడుతూ కుల పెద్దలకు మాట ఇచ్చిన పరంగా 2 లక్షలతో శ్మశాన వాటికలో కాంపౌండ్ వాల్కు పనులు ప్రారంభించామని, కొంతమంది కుల పెద్దలు ముందుకు వచ్చి తమ వంతు సహాయం చేశారని అన్నారు. ఉపర కుల పెద్దలు ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి చందాలు సేకరించి కాంపౌండ్ వాల్ పూర్తి చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే వివి జయనాగేశ్వరరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపర సంఘం పెద్దలు పత్తిగింజలు రాముడు, యూకే రామకృష్ణ, ఎర్రగుంట్ల రాముడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్మశాన వాటికలో గత 40 ఏళ్ళు 30 ఏళ్ళుగా ఆగిపోయిన కాంపౌండ్ వాళ్ళు ఈరోజు మన సంఘం నుంచి మొదలు కానున్నది. దానికి మనకు సహకరించిన బి జయనాగేశ్వరరెడ్డి గారు, తర్వాత మన వీరేంద్ర, సగుర్ల ఐక్యత అందరు కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా కలిపినాము. ఇదే ఇట్లా ముందుకు పోతూ ఇంకా మా ఉప సంఘంకి ఇంకా ఎన్నెన్నో చేయుతున్నాను. వేసుకునేటప్పుడు సగర పెద్దలు సభ్యులు అందరూ ఒకటే కోరుకున్నారు. నన్ను అధ్యక్షుడిగా ఎన్నిక చేసుకునేటప్పుడు మాకు కావాల్సిన ఫస్ట్ పని ఉపర సాగర శ్మశాన వాటికలో కబ్జా జరిగింది. మన పెద్దలు 3 ఎకరాలు కొన్నారు. ఆ 3 ఎకరాల్లో కబ్జా జరిగి రాళ్ళనేవి ముందుకు వచ్చినాయి. వెంటనే మీరు దానికి స్పందించి మీరు చేస్తారంటేనే మేము ఎన్నిక చేసుకుంటాము. ఇంకా ఎన్నో 20 ఏళ్ళ నుంచి ఎవరు చేయలేదు పని కనుక మీరు ఈసారి ప్రెసిడెంట్గా అయితే చేయాలని వాళ్ళందరూ కోరుకుంటే ప్రెసిడెంట్గా జనవరి 25న ప్రెసిడెంట్ అయినట్టు వాళ్ళకి మాట ఇచ్చినట్టేనే ఎమ్మెగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బి విజయనాగేశ్వరరెడ్డి దృష్టికి సాగర్లతో కలిసి ఆయనకు పోయి వివరించుకున్నాము. మా 3 ఎకరాలు కబ్జా జరిగింది సార్ అంటే ఆయన వెంటనే స్పందించి ఎంఆర్ఓ గారికి విఆర్ఓ గారికి ఫోన్ చేసి ఉపర సాగర శ్మశాన వాటికకి వెంటనే సర్వే చేయండి. అంతేకాక